కొన్ని ప్రదేశాలు కేవలం రాతితో కట్టబడవు. అవి ప్రాణశక్తితో జీవిస్తాయి. అక్కడ కాలం ఆగిపోతుంది. దైవత్వం శిలల్లోనే శ్వాసిస్తుంది. అటువంటి దివ్యశక్తే కొలువైన ఒక మహారహస్య క్షేత్రం యాగంటి. యాగంటిలో అడుగుపెట్టగానే మనల్ని ఆవరించేది ఒక అసాధారణమైన నిశ్శబ్దం. చుట్టూ ఉన్న ప్రపంచం అదృశ్యమైపోతుంది. అది ప్రశాంతత కాదు, ఒక అతీత శక్తి విధించిన లోతైన మౌనం. ఇక్కడ పక్షుల కిలకిలలు ఉండవు, ఆఖరికి ఒక్క కాకి అరుపు కూడా ఈ గాలిలో కలవదు. అగస్త్య మహాముని శివుని కోసం ఘోర తపస్సులో లీనమైన సమయమది. కాకుల కలకలం ఆయన ఏకాగ్రతను ఛేదించింది. తపోభగ్నుడైన ఆ మహర్షి మహోగ్ర రూపంతో ఈ పవిత్ర క్షేత్ర గగనంలో కాకులు ఎగరలేవని శపించారు. ఆ మహర్షి వాక్కే ఈనాటికి ఇక్కడి నిశ్శబ్దానికి కారణం. ఆ మహర్షి శాపం ఈనాటికి ఇక్కడ సజీవంగా శాసిస్తోంది. శనిదేవుని వాహనమైన కాకులు ఈ క్షేత్రపు గాలిని కూడా తాకలేవు. అందుకే ఈ పవిత్ర భూమి శని ప్రభావానికి అతీతంగా నిలిచింది. ఈ నిశ్శబ్దమే యాగంటిని ప్రాపంచిక కోలాహలం నుండి వేరుచేసే ఒక అదృశ్య గోడలా నిలుస్తుంది. ఆ నిశ్శబ్దమే ఒక అదృశ్య శక్తి అయితే, ఆలయ గర్భంలో అదే శక్తికి ఒక రూపముంది. ఒక శిలగా మారి అది శ్వాసిస్తోంది. కళ్లముందే ఒక సజీవ అద్భుతంగా పెరుగుతోంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం. ఇది కొలత కాదు, ఇది ఒక దివ్యులయ, నెమ్మదిగా స్పందిస్తున్న దైవత్వం. భారత పురావస్తుశాఖ సైతం అంగీకరించిన ఈ సజీవ వృద్ధి ఒక మహారహస్యం వైపు మనల్ని నడిపిస్తుంది. ఆ అద్భుతమే ఈ బసవన్న, శివుని వాహనమైన నంది యొక్క ఏకశిలా రూపం. కాని ఇది కేవలం విగ్రహం కాదు, నిరంతరం పెరుగుతున్న ఒక జీవశక్తి. మానవ మేధస్సుకు అందని దైవిక ఉనికికి నిలువెత్తు సాక్ష్యం. ఇది కేవలం నమ్మకం కాదు, కళ్ళెదుట కనిపిస్తున్న సత్యం. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ జీవశిల పెరుగుతూ ప్రదక్షిణ మార్గాన్ని సైతం ఆక్రమించింది. చివరికి ఆ బసవన్నకే స్థానం కల్పించడానికి ఆలయ స్తంభాన్ని తొలగించక తప్పలేదు. ఒక రాయి కోసం కట్టడాన్నే మార్చడం ఆ దైవశక్తికి నిదర్శనం. ఈ బసవన్న పెరుగుదల కేవలం ఒక భౌతిక అద్భుతం కాదు, దాని పెరుగుదలలోని ప్రతి అంగుళం ఒక పురాతన ప్రవచనం నెరవేరడానికి దగ్గరవుతున్న కాలానికి సంకేతం. ఇది విశ్వభవితవ్యంతో ముడిపడిన ఒక మహత్తర ఘట్టానికి నాంది. కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో లిఖించిన భవిష్యవాణి ఇది. యాగంటి బసవన్న లేచి రంకెవేసిన నాడే కలియుగాంతం. ఆ గర్జనే ఈ యుగానికి ముగింపు పలికి కల్కి అవతార ఆగమనాన్ని ప్రకటిస్తుందని ప్రతీతి. శాస్త్రం ఈ శిల వ్యాకోచించటానికి కారణం అందులో ఉన్న ఖనిజాలనే చెప్పొచ్చు. అది వాస్తవమే కావచ్చు, కాని అది కేవలం భౌతికమైన కారణాన్ని మాత్రమే వివరిస్తుంది, దాని వెనక ఉన్న దైవ సంకల్పాన్ని కాదు. అసలైన సత్యమేమిటంటే, ఒక అతీత శక్తి ఈ శిలకు జీవం పోసి ఒక మహత్తర ప్రవచనాన్ని నెమ్మదిగా నెరవేరుస్తోంది. బసవన్నలో స్పందిస్తున్న ఆ జీవశక్తి ఆ ఒక్క శిలకే పరిమితం కాదు, అది ఈ క్షేత్రంలోని ప్రతి రాయిలో, ప్రతి గుహలో, పురాతన ఋషుల తపశ్శక్తి రూపంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇక్కడి గుహలు కేవలం రాతి గుహలు కావు, అవి తీవ్రమైన భక్తికి, భవిష్యత్తును లిఖించిన కాలజ్ఞానానికి నిశ్శబ్ద సాక్షులు. అగస్త్యుని తపస్సు, వెంకటేశ్వరుని ఆదిరూపం, బ్రహ్మంగారి కాలజ్ఞానం అన్నీ ఇక్కడి రాళ్లలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ప్రతి గుహ ఒక దివ్యశక్తి కేంద్రం. ఆలయ ప్రాంగణంలో కొండల నడుము నుండి ఒక రాతి నందిముఖం ద్వారా నిరంతరం ప్రవహించే ఈ పవిత్ర జలం, దీని మూలం ఎవరికీ అంతుచిక్కని ఒక దైవిక రహస్యం. ఈ క్షేత్రం యొక్క జీవశక్తికి, దైవ ఉనికికి ఇది మరో ప్రవహించే సాక్ష్యం. శపించబడిన నిశ్శబ్దం, శ్వాసించే శిల, నెరవేరనున్న ప్రవచనం, ఇవన్నీ వేరువేరు అద్భుతాలు కావు, యాగంటిని ఆవరించి ఉన్న ఒకే ఒక మహాశక్తి యొక్క విభిన్న రూపాలు. ఇక్కడ నమ్మకం అనుభవంగా మారుతుంది. ఈ క్షేత్రశక్తికి మూలం గర్భగుడిలోని ఉమామహేశ్వరుడు, శివా పార్వతులు ఒకే శిలపై అర్ధనారీశ్వరులుగా దర్శనమిచ్చే అత్యంత అరుదైన స్వరూపం. అగస్త్యుని కోరికపై వెలసిన ఈ దివ్య సమైక్యరూపమే యాగంటిని ఇంతటి శక్తివంతమైన క్షేత్రంగా మార్చింది. అందుకే అంటారు, యాగంటిలో దైవత్వం ఒక ఆలోచన కాదు, అది శ్వాసించే గాలిలో, స్పృశించే రాతిలో, అనుభూతమయ్యే నిశ్శబ్దంలో నిండిన ఒక సజీవ ఉనికి. ఇది శివుని ఉన్నాడని నమ్మే ప్రదేశం కాదు,
ఆయన ఉనికిని స్పష్టంగా అనుభూతి చెందే దివ్యక్షేత్రం.